పాతకాలంలో పెద్దవారు ఎక్కువగా ఉల్లిగడ్డల పులుసు ఈ విధంగానే పెడతారంట. మమ్మీ అయితే నాతో చాలాసార్లు చెప్పింది ఈ మాట. అండ్ ఈరోజు ఆ కర్రీని నీకు చేసి పెడతాను, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనము బేబీ ఆనియన్స్ని తీసుకుంటున్నాము. తాలింపులో ఏమీ వేయకుండా డైరెక్ట్గా ఆనియన్స్ అలాగే చిల్లీస్ వేసి కొంచెం సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఒక్క 50% ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యాక మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న ఉల్లిగడ్డల క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు పులుసుని వేసుకొని ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు అనేది మంచిగా మనం మరగనివ్వాలి. పులుసు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే మన స్వప్నాస్ కిచెన్ హోమ్మేడ్ మసాలా కూడా వేసేసుకొని 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ ఉల్లిగడ్డల పులుసు బేబీ ఆనియన్స్తో ట్రై చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ ఒక్క కర్రీతోటి తినేయచ్చు. టేస్ట్ అంత బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.